హలో అన్వర్ గారు. హాయ్ సార్, నమస్తే సార్. చాలామంది మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే అడ్వాన్స్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఉన్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అట్రాక్షన్ ప్రాసెస్ త్రూ సబ్ కాన్షియస్ మైండ్ అయినా సరే. ఎస్ సార్. సో అడ్వాన్స్ లెవెల్ కోరుకుంటూ ఉంటారు. ఎస్. మన థాట్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా మనీ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు? సో యాక్చువల్లీ మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో హోపోనోపోనో బేసిక్ టెక్నిక్ సార్. కానీ మనీని అట్రాక్ట్ చేయడానికి అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఒకటి ఉంది. జనరల్గా హోపోనోపోనో ఏం చెప్తారు? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తారు. దిస్ ఇస్ యాక్చువల్లీ బేసిక్. ఈ బేసిక్లో మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళని హీల్ చేయడానికి ఫస్ట్ థింగ్ పర్సన్స్ని, రెండోది సిచ్యువేషన్స్ని, మూడోది థింగ్స్ సార్. ఇది బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్లో పర్సన్స్ని హీల్ చేయడానికి ఉపయోగిస్తాం. లాస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ కీ పోయింది సార్. కార్ కీ పోయింది. నేనేం చేశానంటే చాలా వెతికాను, ఎక్కడెక్కడ పడిపోయింది వెళ్ళాను, కానీ దొరకలే. నేనేం చేసినట్టు ఆ కీకి, నా కార్ కీకి నేను హోపోనోపోనో చెప్పాను. 3 days తర్వాత ఒక అబ్బాయి ఆడుకున్నప్పుడు సైకిల్ టైర్ దొరికింది. నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఇది అప్లై చేసి రిజల్ట్స్ వస్తే ఇట్స్ మ్యాజిక్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఎ లాజిక్, ఇట్స్ ఎ ప్యూర్లీ మ్యాజిక్. అయితే ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఏం చేస్తామంటే మనల్ని మనం హీల్ చేసుకుంటాం. బికాస్ మనీని అట్రాక్ట్ చేయాలంటే హ్యాపీనెస్ ఈజ్ ద మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ మనీ అండి. ఎవరైతే హ్యాపీగా ఉంటారో, రాన్ డాబర్న్ కూడా ఆవిడ చెప్తారు, ఓన్లీ టాప్ మోస్ట్ కోచెస్ అందరూ ఏం చెప్తున్నారంటే హ్యాపీగా ఉంటే యూ అట్రాక్ట్ మోర్ మనీ. కానీ చాలామంది ఏంటంటే ఎలా ఉన్నావు అని అడగను, మరి పర్లేదండి బాగానే ఉన్నాను అంటారు. అక్కడే తెలిసిపోతుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా. కొంతమంది తెల్లారు లేవగానే బాగా లెగుస్తారండి, దిక్కుమాల జీవితం అప్పుడే తెల్లారిపోయిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు ఎంత అదృష్టవంతులు అనేది మనం గుర్తించాలి సార్. అండ్ ఇంకో ఫస్ట్ పాయింట్ ఇది గుర్తించాలి, మనం ఎంత అదృష్టవంతులం, మన దగ్గర ఏమేమి ఉన్నాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆటోలో వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ట్యాక్సీని చూస్తాడు, అరే అక్కడ ట్యాక్సీ ఉందని, కారు ఆ ట్యాక్సీలో అతను ఏం చేస్తాడు, మంచి బైక్ ఉన్నని చూస్తాడు, అరే బైక్ ఉంటే బాగుంది, అలాగుంటే బాగుంది. ఈ బైక్ అతను ఏం చేస్తాడు, కారు అతను చూస్తుంటాడు. అంటే ఎవ్వరు వాళ్ళ లైఫ్లో బతకడంలే, అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. కానీ కొంతమంది ఉంటారు మనలాగా బతకాలని ట్రై చేస్తుంటారు. ఇలా ఉంటే బాగుండు అంటే మనలాగా. సో మనం మాత్రం వేరేలా బతకాలని ట్రై చేస్తుంటాం. ఎప్పుడైతే సార్ మన లైఫ్ని ఎంజాయ్ చేయలేమో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? మనం హీల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ ఫర్గివింగ్. ఎవరైతే క్షమిస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. చూడండి, మ్యాక్సిమం స్పిరిచువల్ పీపుల్ చూడండి, చాలా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. స్పిరిచువల్ పీపుల్ ఎందుకు? వాళ్ళు ఎప్పుడు క్యారీ చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీ చేయాల పట్టుకోండి సార్, మీ చేయాల పట్టుకోండి, మీకు మీరు షేకండి ఇచ్చుకోండి. జనరల్ మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చివాగానే కంగ్రాచులేషన్ చెప్పగానే షేకండి. అదే ఆ రోజంతా పట్టుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఒక ఎమోషన్ని మీరు ఎక్కువ కాలం అలా పట్టుకుని ఉన్నారనుకోండి, మన లైఫ్లో ముందుకెళ్ళాం సార్. సో ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో మనం చెప్పేది ఏంటంటే మనల్ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి. వెరీ సింపుల్ సార్. ఈ కాలర్ బోన్ ఉంది కదా, ఈ కాలర్ బోన్ దగ్గర ఎగ్జాక్ట్గా మనం చేయి పెట్టి మీ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, ఒక సిచ్యువేషన్, ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాధపడి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా హర్ట్ చేయడమో సంథింగ్, ఒక సిచ్యువేషన్ కానీ. ఈ అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఏం చెప్తుందంటే ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫీలింగ్స్, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మై ఎమోషన్. ఎప్పుడైతే మనల్ని ఎవరు హర్ట్ చేశారు సార్? వాళ్ళు అనుకుంటాం, కానీ మనల్ని మనం తీసుకున్నాం కాబట్టి మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఏదైనా ఒక వాటర్ ప్యూరిఫైర్కి ఫిల్టర్స్ ఉంటాయి. వాటర్ ప్యూరిఫైర్కే ఫిల్టర్స్ ఉన్నప్పుడు మన మైండ్కి కూడా ఫిల్టర్స్ ఉండాలి కదా. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే హ్యాపీగా ఉండడానికి డిఫికల్ట్ కండిషన్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, నేను ఒక పర్సన్ అడిగాను, ఏం సార్ మీరు హ్యాపీగా ఉన్నారంటే, లేదు సార్ చిన్న డిసప్పాయింట్. ఏమైంది సార్ అంటే, నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే నేను భరించలేను సార్ అనేసి. అంటే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి డిఫికల్ట్ కండిషన్ ఈజీ కండిషన్ పెట్టుకున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఒక్క మాట అంటే నేను భరించలేను అనేసి. అదే ఆ పర్సన్ నేను ఏం చేశానంటే కౌన్సిలింగ్ చేసి, సార్ ఒకేసారి మిమ్మల్ని 10 మంది లేదా 100 మంది అటాక్ చేస్తే, హట్ చేస్తే అప్పుడు బాధపడతానని పెట్టుకోండి కండిషన్. ఇప్పుడు ఆ పర్సన్ ఇద్దరు హట్ చేసినా బాధపడతారా సార్? నో. బికాస్ హ్యాపీగా ఉండడానికి ఈజీ కండిషన్స్, హ్యాపీగా ఉండడానికి డిఫికల్ట్ కండిషన్స్ పెట్టద్దండి. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎస్ సార్. నాకు మా టీచర్ చెప్పిన ఒక మాట, ఎలా అంటే జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కడికైనా సరే నువ్వు వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, నాకు ఒక్క నెగిటివ్ కూడా ఎదురవ్వకూడదు అనుకున్నప్పుడు ఫస్ట్ మైండ్లో ముందే నేను రోజు 2 ఎదవలను కలుస్తానని చెప్పేసి మైండ్లో డిసైడ్ అయిపోయి బయటికి వెళ్ళిపో.
నీకు అప్పుడు దేని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఓహో నేను కలిసిన వాళ్ళలో వీళ్ళే వెదవలేమో అనేటువంటి క్లారిటీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరు చెప్తుంటే అదే గుర్తొచ్చింది. అంటే ఒకటేసారి 100 మంది నన్ను హట్ చేస్తున్నారని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సరిపోతుందని, అంటే వాళ్ళలో ఇద్దరు హట్ చేసినా ఎక్స్పెక్టెడే కదా అనే మోడ్లోకి వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు మనల్ని మనం హీల్ చేసుకుంటాము, ఫర్గివ్ చేసుకుంటాము, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం సార్. వెరీ సింపుల్. అప్పుడు ఏం చేయాలంటే ఈ అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే కాలర్ బోన్ దగ్గర మనం చేపెట్టి మీ లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని గుర్తించుకోండి. 1 to 10 రేటింగ్లో 10 ఈజ్ ద హయ్యెస్ట్ డిసప్పాయింట్మెంట్ లెవెల్ అండ్ 1 ఈజ్ ద నో పెద్దగా కాదు. ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడు మీరు బాగా బాధపడి ఏడిసినప్పుడు బాగా బాధపడ్డారు, అప్పుడు దానికి ఒక ఇంటెన్సిటీ 9 or 10 ఇవ్వండి. ఇక్కడ చేపెట్టి ఐఎమ్ హీలింగ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. సార్ ఎవరైతే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో, లవ్ చేస్తారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళని తప్ప అందరినీ ఇష్టపడతారు, అందరి లైఫ్ని వాళ్ళ లైఫ్ బాగుంది, ఈ లైఫ్ బాగుంది, అరే నా లైఫ్ ఎందుకు ఇలా ఉందని చెప్పేసి కంపారిజన్. ఎస్, కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అంటారండి సైకాలజీలో. కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆడి దగ్గర ఆడుతుంది, అదే అని చెప్పేసి. సో ఒకసారి ఒక అతను నా దగ్గరికి వచ్చారండి. ఏం సార్ అలా ఉన్నారు? ఏం లేదు సార్, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకని అన్నాను. అదే ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ అని. అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తామంటే సార్, ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, నేనేమంటానంటే దెర్ ఇస్ ఎ టెక్నిక్ కాల్డ్ జస్ట్ టచ్ యువర్ టైమ్, ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అనండి. ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. పక్కన ఇలా చూస్తారు, ఏంట్రా ఇతను డిసప్పాయింట్ అవ్వడం బదులు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని. సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ప్యూర్లీ మైండ్ గేమ్ అండి. మైండ్ గేమ్. లేనిది ఉన్నట్టుగా ఎప్పుడైతే మనం ఫీల్ అవుతాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సింప్లీ మైండ్ మ్యాజిక్ అండి. ఇట్స్ ఎ మ్యాజికల్ సబ్జెక్ట్. అయితే నేను ఆ పర్సన్ అడిగా, ఏం సార్ ఎలా ఉన్నారంటే సిచ్యువేషన్ చెప్పారు. నేను అన్నాను, ఓకే సార్ ఇట్స్ ఎ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్ అనుకున్నాను. అయినా కూడా అతను హ్యాపీగా లేరు. ఇప్పుడు నేనేమన్నానంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. మీరు ఎంత అదృష్టంతో ఒకసారి గుర్తించారా సార్ అంటే ఏమంటారు సార్ అని అన్న. ఒకసారి ఆ పర్సన్కి ఏం చెప్పానంటే, ఒకరోజు రాత్రి వెళ్ళి మీరు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో సార్ చూడండి ఎంతమంది షెల్టర్ లేకుండా పడుకోవడానికి దుప్పట్లు లేకుండా ఉన్నారు, కానీ మీరు హ్యాపీగా ఇంట్లో పడుకుంటున్నారు. రైట్, ఇల్లు ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది, కానీ వాళ్ళు ఎవరికి లేరు. ఎప్పుడైతే సార్ మనం ఎంత అదృష్టవంతులమో, మన బ్లెస్సింగ్స్ మనం గుర్తిస్తామో మనం హ్యాపీగా ఉంటామండి. సో ఇంకోటి ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ హోప్ నోపులో సింపుల్ ఒక ఫైవ్ స్టెప్స్ చెప్తాను. 5 steps. ఫస్ట్ది ఐఎమ్ సారీ. మనం సారీ చెప్పుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా చెప్పేటప్పుడు మన పేరు చెప్పుకోవాలి. డియర్ అన్వ. ఇంతకుముందు మనం ఏం చెప్తున్నాం, హోపనోపోనో వేరే పీపుల్ని హీల్ చేస్తున్నాం. అడ్వాన్స్లో వేరే వాళ్ళని చేయడానికి అవ్వదు, మనకు మనమే చేసుకుంటాం. అండ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ 100% రెస్పాన్సిబుల్ ఫర్ మై ఫీలింగ్స్ అని అనుకుంటే దెన్ ఆటోమేటిక్గా మనం. కానీ ఇలా చేసినప్పుడు సార్ ఇలా అనుకోవాలి. ఇలా అనుకోవడం అనేది అంటే ఒక వైట్ బోర్డ్ మీద ఎలా అయితే చెరిపేస్తున్నామో అలా మనం క్యూర్ అయిపోతున్నట్టు, మన ఎమోషన్స్ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ కొంత హీల్ అయిపోతున్నట్టు అనుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. అయితే చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక ఐస్కాంత్ ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అండి ఆ 1 month ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు. మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు. 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి. మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనంటే మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21st జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21st జరిగేటువంటిది. ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.